Good morning, students. So we have discussed about we know very well about the screening factors in the previous class. So now today our topic is monitoring the environment. So it is the third process of the project identification. So it is very important. So monitoring the environment means how to supervise. So how to monitor the environment is nothing but surroundings. So that is the meaning of monitoring environment. So let us see, a project success depends on how well it adjusts with the environment in which it is to operate. సో ఏదైతే మనకి ఏ ప్రాజెక్ట్ అయితే మనకి చాలా అనుకూలంగా ఉంటుందో మనకి ఈజీగా ఆపరేట్ చేయడం కోసం, దాని యొక్క ఫంక్షనింగ్ కోసం, సో ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని ఆ యొక్క నేచర్ తగినటువంటి ప్రాజెక్ట్స్ని మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఎంటైర్ సక్సెస్ అనేది ఎన్విరాన్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది. మనకి తెలుసు, వీ హ్యావ్ నో అబౌట్ దిస్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ దేర్. So that are in that affects in internal environment and external environment of the organizations. So kabatti chustam. So it is becomes imperative to study and systematically monitor such environment, so before the start of the project. So ikkada manam first ఏదైనా కానీ ఒక మంచి బిజినెస్ ఐడియా కానీ, లేకపోతే వాట్ ఎవర్ థింగ్, విచ్ ఎవర్ ఐడియా. సో బిఫోర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది ఐడియా, వన్స్ వీ క్యాన్ స్టడీ అబౌట్ ది ఎన్విరాన్మెంట్స్. సో ఎన్విరాన్మెంట్స్ గురించి ఒకసారి మనం స్టడీ చేయాలి. సో స్టడీ చేసినట్లయితే మనకి ఏదైతే విచ్ ప్రాజెక్ట్ ఈజ్ సూటబుల్ టు అస్ టు ఎస్టాబ్లిష్ అండ్ ఆపరేట్ విత్ ఈజీలీ. సో మనకి ఏ విధంగా సులభంగా మనకి ఈజీగా ఆపరేట్ చేయడం కోసం కానీ, ఈజీగా ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని అఫెక్ట్ నుంచి మనకి లిమిటెడ్ ఫ్యాక్టర్స్తో మనకి మంచి ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అడాప్ట్ చేసుకుంటాం. సో కాబట్టి మనం ఏదైనా ఒక దీన్ని ప్రాజెక్ట్ చూస్ చేసుకునే ముందు ఒకసారి డెప్త్గా మనం ఆ ఎన్విరాన్మెంట్స్ గురించి స్టడీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద ఎన్విరాన్మెంట్ క్యాన్ బి ఇమీడియట్, ఇండస్ట్రియల్ ఆర్ ఓవరాల్ పొలిటికల్, ఎకనామిక్, సోషల్, లీగల్ అండ్ టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్స్ కెన్ బి ఇమీడియట్. ద ఎన్విరాన్మెంట్స్ విల్ ఇంపాక్ట్ ఆన్ ది ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ పైన ఉంటుంది, అదేవిధంగా కంపెనీ ఆర్గనైజేషన్స్ పైన ఉంటుంది, కంపెనీస్ పైన ఉంటాయి. సో కాబట్టి ఇండస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ a group of firms is called, a group of companies is called industry. For example, manufacturing industry or automobile industry. So whatever industry. అదేవిధంగా ఇక్కడ మనకి దెర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఇచ్చాడు. ఏదంటే పొలిటికల్ ఎన్విరాన్మెంటు, ఎకనామికల్ ఎన్విరాన్మెంట్, లీగల్, సోషల్ అండ్ టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్. సో ఈ యొక్క ఎన్విరాన్మెంట్స్ మనకి ఒక ప్రాజెక్ట్ పైన ఏ విధంగా అఫెక్ట్ అవుతుంది, ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అనేది సో మనకి ఇక్కడ పోర్టర్స్ అనాలిసిస్ చాలా క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. సో లెట్ us see one by one. సో పోర్టర్స్ 5 forces అనాలిసిస్. సో the Michael E. Porter can define can analysis in various such aspects like environments. So the 5 forces model was developed by Michael E. Porter to help the companies to assess the nature of an industry and specific environment. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు పోర్టరు, కంపెనీస్కి చాలా అసెస్ చేయడంలో హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఒక స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ గురించి ఏ విధంగా మనం అసెస్ చేయగలుగుతాం అంటే దాని యొక్క నేచర్ ఆఫ్ కంపెనీ కావచ్చు, నేచర్ ఆఫ్ ఇండస్ట్రీ కావచ్చు, స్కోప్ ఆఫ్ ఇండస్ట్రీ కావచ్చు. సో వాటిపైన ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ గురించి చాలా క్లియర్గా అతను డిఫైన్ చేయడం జరిగింది. సో దట్ ఈజ్ ఇండస్ట్రీ రైవల్రీ, థ్రెట్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్, థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రెంట్స్ అండ్ బార్గెనింగ్ పవర్ ఆఫ్
బయర్స్ అండ్ సప్లయర్స్. సో ఈ విధంగా 5 థ్రెడ్స్. సో మనకి థ్రెడ్స్ లైక్ అదేవిధంగా ఈ యొక్క 5 అనాలిసిస్ ద్వారా మనకి ఏం చెప్పాడు అనేది ఒకసారి చూస్తాం. సో కాబట్టి ఇక్కడ the 5 forces identify the porter are divided into 2 categories. సో ఒకటి వచ్చి హారిజంటల్ ఫోర్సెస్ అండ్ నెంబర్ 2 vertical forces. So horizontal forces has contains competitive rivalry, threat of new entrants, threat of substitutes, and vertical forces bargaining power of buyers and bargaining power of suppliers and bargaining power of customers. So these are the 2 forces. So let us see one by one. So competitive rivalry. So competitive rivalry is one of the most important force the Porter describes is the degree of rivalry. Rivalry means competition. So between existing companies in an industry. So if there are more companies in industry and are producing quality goods, the competitive pressure will be more. So hence new entrant company may have little or no power in the industry. So the projects product prices, profits and strategy will be driven by the competitive pressure. సో మనకి ఏదైనా కానీ ఒక సంస్థ కానీ లేక ఒక పరిశ్రమను కానీ ఒక సంస్థను కానీ బాగా అఫెక్ట్ చేయడం కానీ ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే దట్ ఈస్ వన్ మోర్ ఆస్పెక్ట్ కాంపిటేటివ్ రైవల్రీ. సో ఈ యొక్క హెవీ కాంపిటీషన్ అనేది మనకి చాలా అఫెక్ట్ చేస్తుంది. సో కాబట్టి ఎవరి మధ్య అంటే బిట్వీన్ ది ఎగ్జిస్టింగ్ కంపెనీస్. సో ఏవైతే కంపెనీస్ అనేది మనుగడలో ఉన్నాయో, ఏవైతే మనకి మార్కెట్లో సర్వే అవుతున్నాయో వాటి మధ్య హెవీ కాంపిటేటివ్ అనేది ఒక పోటీతత్వం అనేది మనకు నెలకొని ఉంటుంది. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బిట్వీన్ ది కంపెనీస్. సో ఇట్ ఈస్ ఇంప్లైస్ టు ఆల్ ఓవర్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ. సో కాబట్టి ఇండస్ట్రీ మధ్య ఉంటుంది, అదేవిధంగా కంపెనీస్ మధ్య కూడా ఉంటుంది. సో ఇఫ్ దెర్ ఆర్ మోర్ కంపెనీస్ ఇన్ అన్ ఇండస్ట్రీ ఆర్ ప్రొడ్యూసింగ్ క్వాలిటీ గూడ్స్. సో కాబట్టి కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. సో ఏ లాట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కాల్డ్ ఇండస్ట్రీ. సో కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్. దే కెన్ ప్రొడ్యూస్ quality of goods and they can produce more quality of goods and services. So then the competitive pressure will be more. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ కాంపిటేటివ్ ప్రెజర్ అనేది మనకి ఎక్కువ అయిపోతుంది. సో కాబట్టి ఏం చేస్తానంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ విల్ బీ మ్యానుఫ్యాక్చర్ ఏ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అండ్ ప్రోడక్ట్స్. సో విచ్ ఈజ్ ఇన్ హ్యూజ్ వాల్యూమ్. సో భారీ మొత్తంలో మనకి ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి అప్పుడేమవుతుందంటే కాంపిటేటివ్ ప్రెజర్ అనేది తీవ్రమైనటువంటి పోటీ అనేది ఎక్కువ అవుతుంది. సో హెన్స్ న్యూ ఎంట్రెంట్ కంపెనీ మే హ్యావ్ లిటిల్ ఆర్ నో పవర్ ఇన్ ది ఇండస్ట్రీ. సో కాబట్టి ఏమవుతుందంటే ఏదైతే కొత్తగా ఉన్నటువంటి న్యూ ఎంట్రెంట్ కంపెనీ, కొత్తగా వచ్చినటువంటి కంపెనీ, కొత్తగా ప్రవేశించేటువంటి కంపెనీకి లిటిల్, సో కొంచెం అయినా కావచ్చు, లేకపోతే ఏమాత్రం ఆ కాంపిటేటివ్ ప్రెజర్ని తట్టుకునేటువంటి పవర్ అనేది లేకుండా పోవచ్చు. సో కాబట్టి చాలా లిటిల్గా ఉండొచ్చు లేకపోవచ్చు. సో ది projects product prices, profits and strategy will be driven by this competitive pressure. సో మనకి ఏమవుతుందంటే ఈ కాంపిటేటివ్ ప్రెషర్ దేనిపైన పడుతుందంటే ఆటోమేటికలీ ద కాంపిటేటివ్ ప్రెషర్ విల్ ఇంపాక్ట్ ఆన్ ప్రోడక్ట్ ప్రైజెస్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ దేర్ బట్ ప్రైజెస్ ఆర్ వేరియన్సెస్. సో మనకి ప్రైజెస్ అనేది చాలా ప్రైజెస్ అనే ధరలు అనేది చాలా ఎక్కువ కూడా మనకి ఉంటుంటాయి. సో ఆ ధరలు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 కంపెనీస్ ఉన్నాయనుకున్నాం. సో 3 కంపెనీస్ ఉన్నప్పుడు ఒకళ్ళు వచ్చి ఒక ప్రోడక్ట్ని 10 రూపీస్కి అమ్ముతాడు, ఇంకో ప్రోడక్ట్ని 8 రూపీస్కి అమ్ముతా అంటాడు, అదే ఇంకో ప్రోడక్ట్ని 7 రూపీస్కి అమ్ముతా అంటాడు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కాంపిటేటివ్ అనేది చాలా హెవీగా ఉంది. ఎందుకంటే బిట్వీన్ ది ప్రోడక్ట్స్, సో ప్రోడక్ట్స్ మధ్య ప్రోడక్ట్ ప్రైజెస్ అనేవి ఇక్కడ సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఆ సిమిలారిటీస్ ఎందుకు వచ్చాయంటే బికాస్ డ్యూ టు హెవీ కాంపిటీషన్ ఆర్ దేర్ బిట్వీన్ ది ఎగ్జిస్టింగ్ కంపెనీస్, బిట్వీన్ ది మార్కెట్స్ అండ్ బిట్వీన్ ది ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్కి మధ్య కానీ, మార్కెట్స్ మధ్య కానీ, కంపెనీస్కి మధ్య కానీ
మనకి కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే ప్రైజెస్ ఒకప్పుడైతే మోనోపోలీ మార్కెట్ ఉండేది. ఇప్పుడు మనకి మోనోపోలీ అంటే ఒకే ఉంటానుంది. సో ఇప్పుడు ఏమైందంటే నెంబర్ ఆఫ్ కంపెనీ ఒక ఏకస్వామ్య పోటీ తత్వంలో మనకు ఒకే కంపెనీ ఉండడం వల్ల సో అదే ప్రైజు. సో కాబట్టి అక్కడ దెర్ ఈజ్ నో ద ప్రైజ్ విల్ బి డిక్రీజ్. సో అక్కడ ఛాన్సెస్ అనేవి లేవు. సో నవ్వే టుడే సినారియో ఏమైందంటే మనకి ఎక్కువ కాంపిటీషన్ అనేది రావడం వల్ల ప్రోడక్ట్స్ అనేటివి క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేటివి మధ్య ప్రైజెస్ అనేది తగ్గుతూ ఉన్నాయి. సో ఎందుకంటే డ్యూ టు కాంపిటీషన్. సో అండ్ ఆల్సో ప్రాఫిట్స్ అండ్ స్ట్రాటజీ విల్ బి డ్రివెన్ బై ది కాంపిటేటివ్ ప్రెజర్. సో కాబట్టి మనకి కాంపిటేటివ్ ప్రెజర్ వల్ల ఈ పోటీ తీవ్రత వల్ల మనకి ఆ వస్తువుల యొక్క ధరలు కావచ్చు, లేకపోతే లాభాలు కావచ్చు, లేకుంటే వ్యూహాత్మకమైనటువంటి స్ట్రాటజీస్ థింగ్స్ కావచ్చు. సో ఏవి మనకు నిర్దేశిస్తుంది అంటే కాంపిటేటివ్ ప్రెజర్. సో కాంపిటేటివ్ ప్రెజర్ని కాంపిటేటివ్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రాఫిట్స్ మనకి డిసైడ్ చేసుకోవాలి. ప్రాఫిట్స్ ఎంత మనం మార్జిన్స్ పెట్టుకోవాలి, ఎంత ఒక ప్రోడక్ట్కి సంబంధించి ప్రైజు అలొకేట్ చేయాలి, అదేవిధంగా మనకు స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలనేది మనం డిసైడ్ అనేది చేసుకోవాలి. దానిపైన స్టడీ కూడా చేయాలి. సో కాబట్టి కాంపిటేటివ్ రైవలరీ అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫోర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రెంట్స్. సో ఎందుకంటే నవేడేస్ ద నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది బిజినెస్ వరల్డ్ ఆర్ ఇన్ ది సెక్టర్ వైజ్. సో సెక్టర్ వైజ్ కావచ్చు, లేదంటే బిజినెస్ వరల్డ్ కావచ్చు. సో న్యూ ఎంట్రెంట్స్ ఏమవుతున్నాయంటే న్యూ ఎంట్రెంట్స్ విల్ కమ్. సో ఎందుకంటే మనకు స్టార్టప్స్ అనేది న్యూ ఐడియాస్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో దే విల్ కమ్ విత్ ఇన్నోవేటివ్ ఐడియాస్, ఇన్నోవేటివ్ స్టార్టప్స్ ఇన్ ది మార్కెట్. సో కాబట్టి న్యూ ఎంట్రెంట్స్ వల్ల కూడా మనకి ఆ థ్రెట్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఆ థ్రెట్ వల్ల కూడా థ్రెట్ అంటే ఇక్కడ ఫియర్. సో కాబట్టి ఈ భయం వల్ల కూడా మనకి న్యూ కమర్స్ ఎవరైతే వస్తుంటారో మార్కెట్లోకి, సో ఆ న్యూ కంపెనీస్ కావచ్చు, న్యూ ఫర్మ్స్ కావచ్చు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాంపిటేటివ్స్ అనేది ఇంకా చాలా విల్ బీ క్రిటికల్. సో కాంపిటేటివ్ అనేది చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంటుంది. సో ద కాంపిటేటివ్ థ్రెట్ టు ఏ కంపెనీస్ బిజినెస్ మే నాట్ ఓన్లీ బీ ఫ్రమ్ existing players. So the competitive threat to a company, the business may not be from existing players in the market, but also from the potential new entrants into marketplace. సో కాబట్టి మార్కెట్లోకి న్యూ ఎంట్రన్స్ అనే ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది పొటెన్షియాలిటీ ఆఫ్ ది మార్కెట్స్. సో ఇక్కడ మార్కెట్స్ని డెవలప్ చేయడం ఉద్దేశం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోర్ కావచ్చు. సో మార్కెట్లోకి ప్రవేశించడం వల్ల ఏమవుతుందంటే, మార్కెట్లోకి రావడం వల్ల న్యూ కమర్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటికల్గా సో మనకి కొంచెం సిచ్యువేషన్ అనేది క్రిటికల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి బట్ ఆల్సో ఫ్రమ్ ది పొటెన్షియల్ న్యూ ఎంట్రన్స్ టు ది మార్కెట్ ప్లేస్, ఇఫ్ అన్ ఇండస్ట్రీ ఈజ్ ప్రాఫిటబుల్ or attractive in a long term, so then will be attractive to new companies, unless there are barriers to entry in place. So new firms may easily enter the market and change the dynamics of the industry. A new project of a company will have to analyze such barriers to entry may stem from థింగ్స్ లైక్ పేటెంట్స్ అండ్ ప్రొప్రైటరీ రైట్స్ ఎక్సెట్రా. సో ఇక న్యూ ఎంట్రెంట్స్ రావడం వల్ల కూడా మనకేమవుతుందంటే ఇక్కడ డ్యూ టు సమ్ బ్యారియర్స్, సో కొన్ని అబ్స్టకిల్స్ అనేటివి క్రియేట్ అవుతుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇండస్ట్రీ తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తీసుకున్నాం. సో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో మనకి న్యూ ఫీచర్స్తో, న్యూ సర్వీసెస్తో మనకి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. సో అవైలబిలిటీలో ఉన్నప్పుడు వాటి మధ్య కొన్ని థ్రెట్స్ అనేటివి రైజ్ అవుట్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క థ్రెట్స్ ఏంటంటే, బ్యారియర్స్ ఏంటంటే పేటెంట్స్ కావచ్చు, లేకపోతే ప్రాపర్టీ రైట్స్ కావచ్చు, లేకపోతే కాపీ రైట్స్ కావచ్చు. సో అదేవిధంగా కాంపిటీషన్ కావచ్చు, లేకపోతే వేరియస్ సిమిలారిటీస్ కావచ్చు. సో ఇవన్నీ
మనకి న్యూ ఎంట్రన్సెస్ వల్ల, న్యూ ఎంట్రన్స్ కంపెనీస్ వల్ల కూడా మనకి ఇక్కడ కొన్ని సర్టెన్ ప్రాబ్లమ్స్ అనేది, బ్యారియర్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఏదైనా మనం ఇది కూడా అనలైజ్ చేసి మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి మనం ఏదైనా ఒక బిఫోర్ ఒక బిజినెస్ని మనం చూస్ చేసుకునే ముందు, ఆప్ట్ చేసుకునే ముందు, దానికి ఏ విధంగా మనకి ఒకవేళ మనం పెట్టినా కూడా అది సర్వైవ్, ఎందుకంటే న్యూ కమర్స్ విల్ కమ్ వెన్ ఎవర్, వేర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ప్రవేశించవచ్చు. సో కాబట్టి ఆ యొక్క కాంపిటీషన్ని, ఆ యొక్క వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ బ్యారియర్స్ని మనం, వాటిని, ఆ ఫోర్సెస్ని మనం కన్స్టెంట్స్ని మనం తట్టుకొని నిలబడగలిగే శక్తి మనకు ఉన్నప్పుడే మనం ఎంటర్ అవ్వాలి. సో అదర్వైజ్ లేనప్పుడు మనం విల్ గో టు టేక్ బ్యాక్ స్టెప్. సో కాబట్టి ఈ విధంగా మనకి ఒక కంపెనీ, ఏదైనా న్యూ ఎంట్రటెంట్ కంపెనీ ప్రవేశించినప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కంపెనీస్ పైన ఆ యొక్క ఇంపాక్ట్ పడుతుంది. సో ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది ప్రాఫిటబిలిటీ ఆఫ్ మార్కెట్ పైన పడుతుంది, ప్రాఫిటబిలిటీ పైన పడుతుంది, మేనేజ్మెంట్ పైన పడుతుంది, ఎన్విరాన్మెంట్ పైన. సో ఈచ్ ఒక్క చేంజ్, సో వన్ ఆస్పెక్ట్ విల్ కమ్, దెన్ ఆటోమేటికలీ ఆల్ చేంజెస్ ఆల్ థింగ్స్ కెన్ బి చేంజ్డ్. సో ఇక్కడ ఒక్క ఆస్పెక్ట్ వల్ల, ఒక అంశం వల్ల అన్నీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి బివేర్ ఆఫ్ ద థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రన్స్. సో నెక్స్ట్ వన్, థ్రెట్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే సబ్స్టిట్యూట్స్ అంటే ఆల్టర్నేటివ్స్. సో సబ్స్టిట్యూట్, ఎందుకంటే నవేడేస్ నెంబర్ ఆఫ్ substitute products are there. The substitute products are those that existing in another industry but may be used to fulfill the same need. So it is very very important. సో మనకి ఈ యొక్క ప్రత్యామ్నాయ వస్తువులు అనేవి చాలా ఉంటాయి. సో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీలో, సో బట్ మే బీ యూజ్డ్ టు ఫుల్ఫిల్ ది సేమ్ నీడ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్స్ గూడ్స్ తీసుకున్నాం. సో సబ్స్టిట్యూట్ గూడ్స్ అయితే మనకి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ టీ తాగే వాళ్ళకి ఆ రోజు లేదనుకోండి, దాని రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కాఫీ, సో కాఫీ లేనప్పుడు మిల్క్. సో ఈ విధంగా మనకి సబ్స్టిట్యూట్ నీడ్స్ అనేటివి, సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్ అనేటివి దట్ ఆర్ fulfill the same need. సో కాబట్టి the more substitutes for a product, the larger is the company's competitive environment and lower the potential for profit. An example of this is for a boxed juice producer, fresh juice and water and soft drinks are all substitutes. So though they exist in separate categories, a high threat of substitutes will impact a company's abilities to set up prices for a project output. సో కాబట్టి ఇక్కడ మనకి బెటర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ద మోర్ ద సబ్స్టిట్యూట్స్ ఫర్ ప్రోడక్ట్. సో ఒక వస్తువుకి నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ప్రోడక్ట్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు మనకి ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే టీ బదులు కాఫీ కావచ్చు. సో ఇలాంటివి, అదేవిధంగా మొబైల్స్ కావచ్చు, లేకపోతే ఆటోమొబైల్స్, ఏదైనా కావచ్చు, మనకి ఆ సబ్స్టిట్యూట్స్ ప్రోడక్ట్స్ అనేటివి ఎట్లా ఉంటూనే ఉంటాయి. సో కాబట్టి మనకి ఇక్కడ బెటర్ ఎగ్జాంపుల్ వచ్చి, an example of this is that for a boxed juice producer. సో మనకి ఆల్రెడీ బాక్స్లో ఉన్నటువంటి ఆ జ్యూస్డ్ ప్యాకెడ్ కానీ, దానికి బదులు ఆల్టర్నేటివ్ ఏముంది? సో ఫ్రెష్ జ్యూస్ కానీ. సో ఫ్రెష్ జ్యూస్ బదులు ఆల్టర్నేటివ్ సబ్స్టిట్యూట్ వాటర్, అదేవిధంగా అండ్ సాఫ్ట్ డ్రింక్స్. సో సాఫ్ట్ డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్. సో ఆర్ ఆల్ ది సబ్స్టిట్యూట్స్ దో దే ఎగ్జిస్ట్ ఇన్ సపరేట్ కేటగిరీస్. సో ఒక్కొక్క కేటగిరీస్లో మనకి ఉంటుంటాయి. సో ఏ హై థ్రెట్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ విల్ ఇంపాక్ట్ ఏ కంపెనీస్ ఎబిలిటీ టు సెట్ ప్రైజెస్ ఫర్ ప్రాజెక్ట్స్ అవుట్పుట్స్. సో కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్స్కి ఒక్కొక్క ప్రైజెస్ అనేటివి ప్రైజ్ వేరియన్సెస్ అనేటివి ఉంటాయి. సో కాబట్టి అది ఈ యొక్క ఇంపాక్ట్స్ అనేది ద థ్రెట్ ఆఫ్ న్యూ సబ్స్టిట్యూట్స్ ప్రోడక్ట్స్ అనేటివి
ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ప్రైజెస్ పైన ఉంటాయి. సో కాబట్టి ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది మోర్ ఇట్ విల్ ది ఫోర్సెస్ ఇట్ విల్ ఫోర్స్ టు ది project. So next one is bargaining power of buyers. So when the buyers have bargaining means to play to it means bargaining అంటే మనకి బేరం ఆడే శక్తి అంటారు తెలుగులో. సో ఎందుకంటే బయర్స్, సప్లయర్స్ అండ్ కస్టమర్స్, సో ఈ విధంగా మనకి బార్గెన్ అనేది చేస్తుంటారు. వెన్ ది బయర్స్ హ్యావ్ ద బార్గెనింగ్ పవర్, సో ఎవరికి బార్గెనింగ్ పవర్ ఉంటుందంటే బయర్స్కి ఉంటుంది. సో టు అఫెక్ట్ ది ప్రైజెస్ ఇన్ అన్ ఇండస్ట్రీ, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ బయర్స్ మీన్స్ కస్టమర్స్. సో కస్టమర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి బేరం ఆడే శక్తి ఉన్న బార్గెనింగ్ పవర్ అనేది ఉంటుంది. సో ద పర్చేసింగ్ పవర్ ఉన్నప్పుడు బార్గెనింగ్ పవర్ కూడా ఉంటుంది. సో బార్గెనింగ్ పవర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైజెస్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి సెల్లర్స్ ఉంటారు, కస్టమర్ వస్తాడు. సో కస్టమర్ వచ్చినప్పుడు ఒక ప్రోడక్ట్ ప్రైస్ వచ్చి 10 రూపీస్ అనుకున్నాం. సో ప్రోడక్ట్ ప్రైస్ వచ్చి 10 రూపీస్, అది ఏ ఫిక్సేషన్ చేస్తాడు. అదే బి వచ్చి నేను 9 రూపీస్కి అమ్ముతా అంటాడు. సో ఇక్కడ ప్రైజెస్ అనేటివి ఉన్నాయి. ఇతనేమంటా అంటే లేదు నేను 10 రూపీస్ అంటాడు, లేదు నేను 9 రూపీస్కి కొనుక్కుంటా అంటాడు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ద కస్టమర్ విల్ హ్యావ్ బార్గెనింగ్ పవర్ సో టు ది సెల్లర్. సో ఈ విధంగా మనకి బార్గెనింగ్ పవర్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఏమైపోతుంది, ఆ ప్రైజెస్ అనేది అఫెక్ట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వాస్తవంగా మనం ద ఫిక్సేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ప్రైస్ని ఫిక్సేషన్ చేసినప్పుడు 10 రూపీస్ అనుకున్నప్పుడు దాన్ని సమ్ టైమ్స్ మనకి ఇంకా బార్గెనింగ్ పవర్ అనేది కస్టమర్కి ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్గా ఆ 10 రూపీస్ కాస్త ఏమవుతుందంటే మనం తగ్గించి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో బేరం ఆడినప్పుడు మనం తగ్గించాల్సింది. సో కాబట్టి ఈ విధంగా మనకి ఇండస్ట్రీ మొత్తం కొంత అఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇట్ బికమ్స్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు బి కన్సిడర్డ్. సో మనకి చాలా కీలకమైనటువంటి అంశం ఇది. సో ద బయర్స్ టెండ్ టు హ్యావ్ పవర్ ఓవర్ అన్ ఇండస్ట్రీ ఇఫ్ దెర్ ఆర్ ఇంపార్టెంట్ టు ది company. So that this happens if the industry is such the buyers either buy in bulk or can easily switch to another seller. So in such circumstances suppliers have to accept that dictates of the buyers for the fear of losing them. So before undertaking a project the buyers also to be identified and their bargaining power is to be properly assessed. So కాబట్టి మనకి ఈ యొక్క ఎక్కడి నుంచి అయితే మనం బయర్స్ కస్టమర్స్ని ఏ విధంగా మనకి ఉంటారు. సో కస్టమర్స్ ఏమవుతుందంటే దే హ్యావ్ ఆల్వేస్ బార్గెనింగ్ పవర్ సో ఓవర్ ది ప్రోడక్ట్, ఓవర్ ది ఇండస్ట్రీ. సో if there are important to the company this happens if the industry such as buyers either bulk or can easily switch to another. సో ఒకవేళ మనం చూడండి సమ్ టైమ్స్ మనం ఏదైనా కొనడానికి వెళ్తుంటాం. సో కొన్నప్పుడు భారీ మొత్తంలో కొన్నప్పుడు దానిపైన మనం జస్ట్ బార్గెన్ చేస్తాం, ఎందుకంటే వీ హ్యావ్ రైట్ టు బార్గెన్ ఆన్ సచ్ ప్రోడక్ట్స్. సో ఆ వస్తువులపైన మనం బార్గెన్ చేసినప్పుడు భారీ మొత్తంలో కొన్నప్పుడు అతను కొంతమేర తగ్గింపిస్తాడు. సో తగ్గింపించినప్పుడు అది మనకి ఇట్ విల్ బి సేవింగ్స్. సో కాబట్టి సేవ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ తగ్గించలేదనుకోండి మళ్ళీ ఏమవుతాం మనం ఆటోమేటికలీ కెన్ ఈజీలీ స్విచ్ టు అనదర్ సెల్లర్. సో వేరే ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ సప్లయర్స్ హ్యావ్ టు యాక్సెప్ట్ ద డిక్టేట్స్ ఆఫ్ ది బయర్స్ ఫర్ ది ఫియర్ ఆఫ్ లూజింగ్ దెమ్. సో కాబట్టి ఇంకేమవుతుందంటే ఇక్కడ ఒక సంస్థ కావచ్చు, కంపెనీ కావచ్చు, రా మెటీరియల్స్ని కొనేటప్పుడు కానీ ఎవరిని ఫ్రమ్ సప్లయర్స్ నుంచి కొనేటప్పుడు కానీ మనకి భారీ మొత్తంలో కొనుక్కున్నట్లయితే మనకి సేవింగ్స్ అనేది ఉంటాయి, అదేవిధంగా మనకి లాభం ఉంటుంది. లేదనుకోండి మనం ఏం చేస్తాం, వేరే సప్లయర్స్ దగ్గరికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మనం బిఫోర్ వీ క్యాన్ అసెస్డ్ ద బయర్స్ ఆర్ టు బి ఐడెంటిఫైడ్ అండ్ దేర్ బార్గెనింగ్ పవర్ ఈజ్ టు బి ప్రాపర్లీ అసెస్డ్. సో ఆ బార్గెనింగ్ కూడా మనకి కరెక్ట్గా ఉందా లేదనేది కూడా అసెస్ చేసుకోవాలి. సో లాస్ట్ వన్ ఈజ్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్స్.
So suppliers provide the raw material needed to manufacture goods or service. సో కాబట్టి ఇక్కడ సప్లయర్స్ ప్రొవైడ్ ద రా మెటీరియల్స్ నీడెడ్ టు మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఫర్ ది పర్పస్ ఆఫ్ టు ప్రొడ్యూస్ ద goods or service. This means that there is usually a need to maintain a strong and steady relationship with the suppliers. సో కాబట్టి ఇక్కడ ఒక కంపెనీ ఇండస్ట్రీకి, ఒక పరిశ్రమకి, ఒక కంపెనీకి, సప్లయర్స్కి మధ్య ఒక స్ట్రాంగ్ అండ్ స్టడీ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో డిపెండింగ్ ఆన్ ది ఇండస్ట్రీ డైనామిక్స్, సప్లయర్స్ మే బీ ఇన్ ది పొజిషన్ టు డిక్టేట్ టర్మ్స్, set up prices and determine the availability of timelines. As a powerful suppliers may have able to increase costs without affecting their own sales volume or reduce quantities that they sell. So supplier may enjoy more power if there are less of them. సో కాబట్టి ఇక్కడ మనకి ఏదైనా కానీ బార్గెనింగ్ సప్లయర్స్కి బార్గెనింగ్ పవర్ అనేది ఎవరికైతే మనకి చాలా ప్రాపర్ ఇదనేది ప్రాపర్ బార్గెనింగ్ పవర్ ఉందో వాళ్ళ దగ్గరే మనము ఆ రా మెటీరియల్స్ని పర్చేజ్ చేయాల్సి. సో పర్చేజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఎందుకు మన రా మెటీరియల్స్ అంటే టు ప్రొడ్యూస్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో కాబట్టి డిపెండింగ్ ఆన్ ది ఇండస్ట్రీ డైనామిక్ సప్లయర్స్ మే బీ ఇన్ ది పొజిషన్ టు డిక్టేట్ టర్మ్స్, సెట్ ప్రైజెస్ అండ్ డిటర్మైన్ ది అవైలబిలిటీ ఆఫ్ టైమ్ లైన్స్. ఎందుకంటే మనకి ఈ యొక్క రా మెటీరియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రా మెటీరియల్స్ లేకపోతే మనకి గూడ్స్ లేదు, దెర్ ఇస్ నో గూడ్స్. సో కాబట్టి ఆ యొక్క రీజనబుల్ ప్రైజెస్కి, రీజనబుల్ రేట్స్కి, రీజనబుల్ క్వాంటిటీస్కి మనకి ఇచ్చినట్లయితే మనకి ఆ యొక్క ప్రోడక్ట్, ఆ యొక్క మంచి బిజినెస్ అనేది గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, అదేవిధంగా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ద పవర్ఫుల్ సప్లయర్స్ మే ఏబుల్ టు ఇంక్రీజ్ కాస్ట్స్. సో కాబట్టి సమ్టైమ్స్ ఏమవుతారంటే ఎక్కువగా మన డిమాండెడ్ ఉన్నటువంటి సప్లయర్స్కి సమ్టైమ్స్ ఏమంటారంటే దే విల్ మే ఏబుల్ టు ఇంక్రీజ్ ది కాస్ట్ వితౌట్ అఫెక్టింగ్ దర్ ఓన్ సేల్స్ వాల్యూమ్. సో సేల్స్ వాల్యూమ్ ఎక్కడ అఫెక్ట్ కాకుండా సమ్టైమ్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ప్రైజెస్ ఇంక్రీజ్ చేసేందుకు ఛాన్సెస్ ఉంటాయి. సో కాస్ట్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే ప్రోడక్ట్ పైన రా మెటీరియల్స్ కాస్ట్ పైన పడుతుంది. సో రా మెటీరియల్స్ కాస్ట్ పైన పడినప్పుడు ఆటోమేటిక్గా దట్ విల్ చేంజ్ ఇన్ ఆల్ థింగ్స్. సో రిడ్యూస్ ది క్వాంటిటీ. సో ఏమవుతుందంటే ఇంకా కాస్ట్ పెంచినప్పుడు సేల్స్ వాల్యూమ్ అనేది తక్కువగా మనకి ఇవ్వడం కానీ, అదేవిధంగా క్వాంటిటీస్ని తగ్గించడం కానీ ఇలా చేయడం జరుగుతుంది. కాబట్టి సప్లయర్స్ మే ఎంజాయ్ మోర్ పవర్ ఇఫ్ దర్ ఆర్ లెస్ ఆఫ్ దెమ్. సో కాబట్టి ఎవరికైతే ఈ యొక్క బార్గెనింగ్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుందో సప్లయర్స్కి, అలాంటి బార్గెనింగ్ పవర్ ఉన్నటువంటి లెస్ బార్గెనింగ్ పవర్ ఉన్నటువంటి సప్లయర్స్ని మనం అడాప్ట్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే దే విల్ సప్లై ది లార్జ్ వాల్యూమ్ ఆఫ్ రా మెటీరియల్స్ అట్ రీజనబుల్ ప్రైజెస్ టు ది కంపెనీ. సో కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ది 5 forces said by the Michael E. Porter. So this is the class. Okay, thank you students.